నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. మనుబోలులో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గూడూరులో విద్యా సంస్థల బంద్ విజయవంతం. కోర్టు సెంటర్లో రాస్తా రోకో నిర్వహించిన విద్యార్థి సంఘ నాయకులు. ఆర్ఎన్బి అతిథి గృహంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సమావేశం. మాట్లాడిన పలువురు కౌన్సిలర్లు. తల్లిపాలతో బిడ్డకు ఆరోగ్యం. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ర్యాలీ. పాల్గొన్న మండల ఉపాధ్యక్షురాలు శ్రావణి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. మనుబోలులో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పద్మనాభరెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం ఆనం మాట్లాడుతూ బీజేపీ టీడీపీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని విమర్శించారు. రెండోసారి అదే ఎకరా భూమి మీద మళ్ళీ బంగారం మీద వ్యవసాయానికని ఇచ్చారు. వ్యవసాయానికని కాకపోతే వాడు 14% వడ్డీ కట్టాలి. వ్యవసాయానికని ఇస్తే 3% వడ్డీ కట్టాలి. ఇప్పుడు 14% మీకు నష్టం జరిగింది రిజర్వ్ బ్యాంక్కి. ఇది రైతుల పేర్లతో మళ్ళీ రైతులు బ్యాంక్ వాళ్ళు కలిసి మోసం చేశారు అని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తూ వాళ్ళు ఏమన్నా రిజర్వ్ బ్యాంక్ లోన్ ఇచ్చారు, సంతోషం. మళ్ళీ బంగారు పెట్టినప్పుడు మీరు 14% ఇంట్రెస్ట్ ఇవ్వాలి, కానీ వ్యవసాయానికైనా 3% రైతుకి ఎట్టిచ్చారని. ఇప్పుడు బంగారం మీద ఇది ఇంకా తర్వాత మళ్ళీ ఇచ్చే సంగతి. అసలు ముందు సంగతి పాత వడ్డీ కట్టాలి 14% వేసి. ఇప్పుడు ఆ 14 మీద పడతాము. 26% వడ్డీ పెడితే ఇప్పుడున్న 26,000 ఉంది సవర. ఆ రోజు 22,000కో 21,000కో వచ్చింది, తగ్గిపోయింది. వీడు వేలం పెట్టిన వాడు తీసుకున్న అప్పు బోను ఈ వడ్డీ కూడా ఈ 14% వడ్డీతో 26% వడ్డీతో కట్టాలి. డిగ్రీలో సెమిస్టర్ విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్యూ నాయకులు నినదించారు. గూడూరులోని కోర్టు సెంటర్ ప్రాంతంలో రాస్తా రోకో చేపట్టారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్లో పీడీఎస్యూ నాయకులు విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో రాస్తా రోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ డిగ్రీలో సెమిస్టర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వసతులు కల్పించడంతో పాటు విద్యాపరమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటకృష్ణయ్య, సాయినాథ్, జగన్ మొదలగువారు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక అవసరమైనటువంటి తాగునీరు అయితేవి, అదేవిధంగా మరుగుదొడ్లు అయితేవి, ఈ పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. వీటన్నిటి మీద అదేవిధంగా విద్యార్థులకి హాస్టల్లో చదివే విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డిగ్రీలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ విధానం అవసరం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రకటన బోర్డుల బహిరంగ వేలం పాటలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మాట్లాడారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆ పార్టీ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు వాటంబేటి శివకుమార్, నాసిన నాగులు మాట్లాడుతూ ప్రకటన బోర్డులకు సంబంధించి నిర్వహించిన వేలం పాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ప్రకటన బోర్డుల వేలం పాటలపై పలువురు కౌన్సిలర్లు చేసిన విమర్శలను కమిషనర్ ప్రమీల దృష్టికి తీసుకెళ్లగా ఆమె ఇలా స్పందించారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వేలం పాటల ద్వారా పురపాలక సంఘానికి 11 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. వేలం పాటల్లో ఎం వాసుదేవరాజు ప్రకటన బోర్డుల ఏర్పాటును దక్కించుకున్నారని తెలిపారు. గతేడాదిలో కేవలం 2,10,000 రూపాయలకు మాత్రమే కేటాయించారని ఆమె పేర్కొన్నారు. వేలం పాటలు అంతా నిబంధనల మేరకే జరిపామని కమిషనర్ వివరించారు. 31వ తేదీ జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో పొందుపరిచిన అంశాల్లో 23వ అంశం ఫ్లెక్సులు టెండర్లపై వాగ్వాదం జరిగినప్పుడు కౌన్సిల్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు దానిపై ఉన్న ఈ టెండర్ విధానం తప్పు విధానం పెట్టారని చెప్పి మేము అడగడం జరిగింది. తప్పు విధానం పెట్టారు అంటే
దాంట్లో కట్టాల్సింది 19 జీవో ప్రకారం 10 రూపాయలు చలనా కట్టించుకోవాలి, 100 రూపాయలు పెనాల్టీ కట్టించుకోవాలా. ఆర్థికంలో మున్సిపాలిటీకి ఎక్కువ కట్టించుకోవచ్చు, కానీ ఈ రెండు ప్రాసెస్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. 1 గంటప్పుడు ఆ అంశం వస్తే అంశాన్ని వాళ్ళ కాడ కరెక్ట్ అయినటువంటి ఆ అంశానికి సంబంధించినటువంటి పత్రాలు లేనందువలన పక్కన పెట్టడం జరిగింది. డిఈ గారు చెప్పిన తర్వాత ఆమె పోయి తీసుకురావడం జరిగింది. ఆమె దాన్ని 5 గంటలప్పుడు ఆ మీటింగ్కి తేవడం జరిగింది. 23వ అంశాన్ని నేను వాయిదా వేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ ఆదాయాన్ని గండి కొట్టేదానికి చూడట్లేదు, దీన్ని టెండర్ విధానాన్ని తప్పు జరిగిందని చెప్పి నిలదీసేదానికి మేము కౌన్సిల్ మీటింగ్లో సమావేశంలో చర్చించాం. గూడూరు పురపాలక సాధారణ సమావేశంలో జరిగిన అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ యొక్క వేలం పాటల మీద ఒక సబ్జెక్ట్ని ఎజెండాలో పెట్టి చర్చించాలని చెప్పి కోరడమైంది. ఆ అంశాన్ని మధ్యాహ్నం 1:30 సమయంలో చర్చించే సమయంలో దానిలో ఆ వేలం పాటలు నిర్వహించిన తీరు, దాంట్లో జరిగిన అవకతవకలు మున్సిపల్ చట్టానికి అనుగుణంగా లేవు కాబట్టి దీంట్లో లోటుపాట్లు ఉన్నాయని చర్చించినప్పుడు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు నేను దానికి సంబంధించిన జీవో తీసుకొని వస్తాను, పత్రాలు తీసుకొని వస్తాను అని చెప్పడం జరిగింది. జూన్ 24వ తేదీన గూడూరు పట్టణంలోని అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అలాగే హాస్పిటల్ రోడ్లోని లాలీపాప్స్ మొత్తం మీద కూడా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సులు వసూలు చేసుకునే హక్కుని బహిరంగ వేలం ద్వారా జూన్ 24వ తేదీన వేలం నిర్వహించడం జరిగింది. ఆ వేలం పాటల్ని అదే నెలలో సమావేశాన్ని తీసుకొచ్చారు. ఆ సమావేశం జరగలేదు, ఎందుకంటే 23 అంశాలు ఆ అజెండాలో చేర్చలేదని మరి ఆ రోజు సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. తదుపరి మరి జూలై నెల 31వ తేదీన సమావేశం జరిగింది, సారథి సమావేశం. ఆ అజెండాలో దీన్ని 23 అంశంగా పొందుపరిచారు. ఏదైతే బహిరంగ వేలం జరిగిందో అప్పటి నుండి కూడా ఆ బహిరంగ వేలం విధానంలోనూ అలాగే చట్టాన్ని అతిక్రమించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలోనూ అధికారులు కొన్ని నిబంధనలకు తిరోధకాలు ఇచ్చారని మా గౌరవ సభ్యులు దాన్ని ఆ రోజు ఆరోపణ చేస్తున్నారు. నమస్కారం అండి. గూడూరు పురపాలక సంఘానికి సంబంధించి ఈ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్కి సంబంధించి గౌరవనీయులైనటువంటి వెంబటి చంద్రయ్య గారు ప్రతిపాదించిన అంశాన్ని అనుసరించి అందరూ కూడా ఏకగ్రీవంగా ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేయాలని చెప్పి తీర్మానాన్ని ఆమోదించి ఉన్నారు. మరి కౌన్సిల్ యొక్క నిర్ణయాన్ని అనుసరించి మేము దీనికి ఓపెన్ యాక్షన్ 2015-16 సంవత్సరానికి సంబంధించి ఓపెన్ యాక్షన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మొత్తం 7 ఈ ఓపెన్ యాక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి గతానికి 2014-15 సంవత్సరానికి సంబంధించి 2,10,10,000 అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ వస్తే మరి ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేయడం వల్ల మొత్తం 11 లక్షల రూపాయలు మరి మున్సిపాలిటీకి ఆదాయం సమకూరింది. ఓపెన్ యాక్షన్ అనేది కూడా మన అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారమే ఆ రూల్స్ని అనుసరించి ఈ ఓపెన్ యాక్షన్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఏజెన్సీస్ని రిజిస్ట్రేషన్ చేయడం, మరి ఓపెన్గానే మరి ఆక్షన్ కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి 11 లక్షల రూపాయలకి ఈ ఓపెన్ యాక్షన్లో అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ సంబంధించి ఎం వాసుదేవరాజు గారు పాడటం జరిగింది. పుట్టిన బిడ్డకు తల్లిపాలను తాగించడం ద్వారా ఆ బిడ్డ ఆరోగ్యకరంగా పెరుగుతారని గ్రామీణ సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. తల్లిపాల వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. గూడూరు పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన ఈ ర్యాలీలో మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి, సిడిపిఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని తెలిపారు. శ్రావణి మాట్లాడుతూ తల్లులు, గర్భవతులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భం 1 నుంచి 7 వరకు జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలతో ర్యాలీ చేయటం, తర్వాత తల్లిపాల గురించి విశిష్టత గురించి మనం ఈరోజు కార్యక్రమాలు చెప్పుకోవటం, దానికి మరి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ మెంబర్ గారు అందరు కూడా వైస్ ఎంపీటీసీ గారు కూడా హాజరవటం జరిగింది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. తల్లిపాలు గురించి చెప్పటం, పనిచేసే తల్లి కూడా ఈరోజు మరి పాలు ఇవ్వచ్చు, పిండి పాలు ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళకి సెలవు కూడా ప్రకటించడం జరిగింది. 6 నెలలు తల్లిపాలు, ఒక బాలింతగా 6 నెలలు మనం
సెలవు ఇవ్వటానికి, తర్వాత 6 నెలల తర్వాత కూడా ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించడం. వారోత్సవం సందర్భంగా ఈరోజు ర్యాలీని జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ ర్యాలీకి నేను కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు సిడిపిఓ గారు చెప్పినట్టుగా తల్లిపాలు ప్రాముఖ్యం గురించి అందరూ తెలుసుకోవాలి. ప్రస్తుతానికి అంగన్వాడీ పరంగా కానీ అన్ని చాలా పథకాలని గవర్నమెంట్ ఇస్తూ ఉంది. అవన్నీ కూడా అంగన్వాడీ వాళ్ళకు ఆ టీచర్స్ వాళ్ళందరూ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అవి సక్రమంగా ఉపయోగించుకొని అందరూ కూడా బాలింతలు కానీ గర్భవతులు కానీ పౌష్టికాహారాన్ని అందుకొని, అలాగే తల్లిపాలు బిడ్డకి ఇవ్వాలంటే ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవాలి గర్భవతిగా ఉన్నప్పుడు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బాబురావు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను వారు మూయించి వేశారు. గూడూరు పట్టణంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఎస్ఎఫ్ఐ నాయకులు వెళ్లి నినాదాలు చేశారు. తరగతుల నుండి విద్యార్థులను బయటకు పంపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినయ్, కరీముల్లా, హర్ష, మణి మొదలగువారు పాల్గొన్నారు. బంద్ను చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే స్కూళ్ళు ఈరోజు ప్రభుత్వ స్కూళ్లను కాపాడాల్సిన ఈ ప్రభుత్వం కష్టరేజ పేరుతో దాదాపు 5,000 స్కూల్ని మూసేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాన్ని, విద్యారంగం మీద నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా డిగ్రీ కాలేజీలో సెమిస్టర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. డిగ్రీ కాలేజీ సెమిస్టర్ విధానానికి 2 సార్లు విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అక్కడ చదివే విద్యార్థులంతా చాలా పేద విద్యార్థులు. ఖచ్చితంగా ఇలాంటి సెమిస్టర్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇలాంటి సెమిస్టర్ విధానాన్ని కానీ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని సిడిపిఓ ఉమామహేశ్వరి, వార్డు కౌన్సిలర్ చెంచురామయ్య తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో తల్లిపాల వారోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య మాట్లాడుతూ ముర్రిపాలను బిడ్డకు తప్పక తాగించాలన్నారు. తద్వారా వ్యాధులు దూరమవుతాయని ఆయన పేర్కొన్నారు. సిడిపిఓ ఉమామహేశ్వరి మాట్లాడుతూ తల్లిపాలను బిడ్డకు తాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రమీల, కార్యకర్తలు అరుణ, విమల మరికొందరు పాల్గొన్నారు. చిన్నపిల్లల్లో మరణాలు తగ్గించాలి అని అంటే ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇచ్చినట్లయితే అసలు ఈ తల్లిపాల గురించి ప్రతి ఒక్క తల్లి కూడా గర్భిణీగా ఉన్నప్పుడు లేకపోతే కాన్పు అయిన తర్వాత అవగాహన కలిగించుకోవడం కాకుండా కిషోరి బాలికగా ఉన్నప్పుడే అంటే 11 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నప్పుడే ఈ తల్లి శిశు సంరక్షణ గురించి, గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తల్లి పాలన గురించి, వీటన్నిటిని గురించి ఆమె తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత మామూలుగా వివాహాలు చేస్తూ ఉంటారు. గర్భిణీగా ఉన్నప్పుడైనా, లాక్టేటింగ్ పీరియడ్లో అంటే బాలింతగా ఉన్నప్పుడైనా బిడ్డకి చక్కగా పుష్కలంగా పాలు ఇవ్వాలి అని అంటే ఆమె కిషోరి బాలికగా ఉన్నప్పుడే మంచి ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వివాహ సమయానికి ఆరోగ్యంగా ఏ అమ్మాయి అయితే ఉంటుందో ఆ అమ్మాయి మాత్రమే ఆ గర్భిణీ సమయంలో వచ్చే సమస్యలైనా, కాన్పు సమయంలోనైనా, ఆ తర్వాత బిడ్డకు పాలిచ్చేటప్పుడు వచ్చే సమస్యలైనా ధీటుగా ఎదుర్కోగలదు. అంటే శారీరకంగా ఆమె సమర్థురాలై ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్న పని ఏంటంటే తింటే లావైపోతాము, ఇట్లాంటి వాటితో అందంగా ఉండాలి. చాలా మందికి రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే కొంతమంది పాలు ఇవ్వక లోపల గడ్డలు కట్టి క్యాన్సర్లుగా వస్తున్నాయి. అందువల్ల తల్లిపాల వల్ల రొమ్ము క్యాన్సర్లు, ఇంకా బిడ్డకి ఎరం వస్తుంది. ఇవన్నీ కూడా తల్లిపాల వల్ల అవకాశం ఉంటుంది. ఇంకా బిడ్డకి తల్లికి ఎక్కువ సంబంధం అంటే తల్లి ప్రేమ అనేది తల్లి పాలిస్తూ ఉంటేనే బిడ్డకి తల్లికి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి ఆ తల్లిపాలలో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విషయాలన్నీ మీరు వినిన తర్వాత అట్లే మర్చిపోకుండా మీ పక్కన తల్లులకి ఎవరికైనా చెప్పండి, నాకు చెప్పుకోండి. ప్రసవ వేదంతో లేదంటే ప్రసవం యొక్క నష్టంతో మరణం చెందకూడదని అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే తల్లి పిల్లల సంరక్షణ కోసం ఐసిడిఎస్ ఒక ప్రాజెక్ట్ను తయారు చేసి ఆ ప్రాజెక్టులో వాలంటీర్లుగా అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా వాళ్ళ మీద సూపర్వైజర్లు, వాళ్ళ మీద సిడిపి, అదేవిధంగా పీడీ గారు, ఈ విధంగా కింద నుంచి పైదాకా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసి ఈ నెట్వర్క్ ద్వారా అటు చిన్న పిల్లలకి ఇటు గర్భవతులకి అందరికి కూడా పౌష్టిక ఆహారం ఇచ్చి వారిని కాస్త శక్తిమంతులు చేసి
ఇటు ప్రసవించేటప్పుడు కానీ ప్రసవించిన తర్వాత కానీ గర్భవతి ఉన్నప్పుడు కానీ వారికి కావాల్సిన పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళు పనిచేసేదే కాకుండా ఏదైతే ఈ స్లమ్స్లోనో లేకుంటే తల్లులకు అవగాహన లేకపోవడం, గ్రామాల్లో కానీ చదువుకోకుండా ఉండి వాళ్ళకి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మురుపాల యొక్క ఆవశ్యకత, అదేవిధంగా ఆహారం తినకుండా ఉన్నందువలన వచ్చే నష్టాలు, వీటన్నిటిని తెలియజేసి చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పెట్టి చేయడం దీన్ని ఎంతైనా ప్రభుత్వానికి ఇటు ఈ కార్యక్రమంలో అతి తక్కువ జీతాలతో కూడా పనిచేస్తూ ఇంకా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా మనందరం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకు మనుబోలులో విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మనుబోలులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినయ్, వీరప్రతాప్, కరీముల్లా మొదలగువారు పాల్గొన్నారు. ఏ ప్రాంతం జరుగుతూ ఉంది, ఎందుకంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను విరుద్ధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ బంద్ పిలిపేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ వైద్యశాలను కూడా మొత్తాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఈరోజు మొత్తాన్ని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తూ ఉంది. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకి తొత్తుగా మారుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు కూడా చదువుకోలేని పరిస్థితి. వ్యాపారంలాగా మార్చేసి ఈరోజు ప్రభుత్వం విద్యార్థులను కూడా చాలా దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఎందువల్లంటే పేద విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ కాలేజీలో చదువుకునే విద్యార్థులు కూడా ఈరోజు రోడ్డు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఖచ్చితంగా యూనివర్సిటీలో 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ ఇంతవరకు కూడా వాటిని ఫుల్ఫిల్ చేయలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ బంద్ ఎందుకు పిలిపిస్తుందంటే ఈ నిర్ణయాలను కూడా ఏదో ఒకటి కూడా పరిష్కారం చేయడం లేదు ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థులకైతేమి, ఉపాధ్యాయులకైతేమి, ప్రజలకు కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలా. తల్లిపాలతోనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తహసీల్దార్ రమణయ్య తెలిపారు. మనుబోలు అరుంధతీయవాడలో జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మనుబోలులోని అరుంధతీయవాడలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ కెవి రమణయ్య హాజరై మాట్లాడారు. తల్లి బిడ్డల ఆరోగ్యంపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, ఏఎన్ఎంలు సుభాషిణి, షరేకా బేగం మొదలగువారు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఆరోగ్యం ఇక్కడ ఏ మందులు కానీ ఏమి పెట్టినా కానీ రాదు. కాబట్టి తల్లిపాలు అనేది బిడ్డకి శ్రేష్టం. కాబట్టి జాగ్రత్తగా అందరూ ఆ పాలు బాగా వచ్చేదానికి తీసుకోవాల్సిన పౌష్టికాహారాన్ని మీరంతా తీసుకొని పిల్లల్ని బాగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సెంటర్ని ఇంత బాగా నీట్గా డెవలప్ చేసిన దానికి అంగన్వాడీ సూపర్వైజర్ని, టీచర్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. తల్లిపాల వారోత్సవాలు ఐసిడిఎస్ వాళ్ళు, హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇద్దరి సమావేశంతో, ఇద్దరి అనుబంధంతోనే మీ ఆరోగ్యము, మీ ఐశ్వర్యము, వీరిద్దరి సహకారంతోనే మీరు మెరుగుపడచ్చు, మా సేవలు మెరుగుపడతాయి. వారిచ్చే పోషణ మీరు పూర్తిగా తీసుకుంటే మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యము. మేమిచ్చే మందుల కన్నా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. తల్లిపాల విశిష్టత గురించి మీకు ఇంతవరకు సూపర్వైజర్ గారు వివరించారు. పుట్టిన వెంటనే వచ్చే పాలు ప్రతి బిడ్డకి తల్లి అరగంట లోపల ఇవ్వాల్సి ఉంటుంది. తల్లి కానీ హాస్పిటల్లో అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి చెందితే వారికి గవర్నమెంట్ వారిచ్చే 1000 రూపాయలు అందిస్తారు. మీకు ప్రతి సూచన వాళ్ళు ఇస్తారు. అట్లాగే ఏఎన్ఎం గారు, అంగన్వాడీ టీచర్ గారు చెప్పే సూచనలు, సలహాలు మీరు పాటిస్తే ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టే బిడ్డ కూడా మీకు ఆరోగ్యంగా ఉంటుంది. తల్లిపాల విశిష్టతకు వస్తే అరగంట లోపు మీరు మురిపాలు ఖచ్చితంగా పట్టించాలి. ప్రతి 2 గంటలు. అధిక బరువు ఉండడం ద్వారా వివిధ రకాల వ్యాధులు వస్తాయని డాక్టర్ తనూజ తెలిపారు. గూడూరులోని అన్వేష్ తల్లి పిల్లల ఆసుపత్రిలో ఉచిత BMI నిర్ధారణ పరీక్షలు జరిగాయి. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న అన్వేష్ తల్లి పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం ఉచితంగా BMI నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తనూజ మాట్లాడుతూ అధిక బరువు ఉన్న వారికి మందుల ద్వారా బరువు తగ్గించేందుకు పరీక్షలు నిర్వహించామన్నారు. అధిక బరువు ద్వారా వివిధ రకాల వ్యాధులు ప్రబలుతాయని ఆమె వివరించారు. ఈరోజు మా హాస్పిటల్లో మ్యాన్కైండ్ రాజేష్ వాళ్ళ తరఫున మా హాస్పిటల్ కలిసి ఉచిత BMI క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ క్యాంప్లో 50% వచ్చి యూటిలైజ్ చేసుకున్నారు. దీనివల్ల ఏజ్ని బట్టి
వాళ్ళ హైట్ని బట్టి ఎంత బరువు ఉండాలనేది తెలుస్తుంది. దీన్ని బట్టి వాళ్ళ ఆహార నియమాలు పాటిస్తే వెయిట్ తగ్గుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. మనుబోలులో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గూడూరులో విద్యా సంస్థల బంద్ విజయవంతం. కోర్టు సెంటర్లో రాస్తా రోకో నిర్వహించిన విద్యార్థి సంఘ నాయకులు. ఆర్ఎన్బి అతిథి గృహంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సమావేశం. మాట్లాడిన పలువురు కౌన్సిలర్లు. తల్లిపాలతో బిడ్డకు ఆరోగ్యం. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ర్యాలీ. పాల్గొన్న మండల ఉపాధ్యక్షురాలు శ్రావణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.